హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి చిన్న జోక్తో వీడియో స్టార్ట్ చేస్తానండి. మా అల్లుడు ఒక 3 ఇయర్స్ ఉంటాడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఫోన్ అడిగి తీసుకునేప్పుడు మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి రామంలాగా ఫేస్ పెట్టి ఫోన్ తీసుకుంటాడనమాట. ఫోన్ చూసేటప్పుడు వాడు ఆటోమేటిక్గా రెమో అయిపోతాడు. మళ్ళీ మనం వాడి దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నప్పుడు అపరిచితుడు కాంతారలా అయిపోతాడు. వానికి కాంతార అప్పచెట్టు అందరూ పూనిపోతారనమాట అప్పుడు. అలా ఉన్నారు కదండి ఇప్పుడు పిల్లలందరూ. ఓకే. పిల్లలకి మనం ఫోన్ ఇస్తున్నాం కరెక్టే. వాళ్ళు అల్లరి చేయకుండా ఉంటారు. అన్నం తినేటప్పుడు సైలెంట్‌గా కామ్‌గా కూర్చొని ఒక దగ్గర అన్నం తింటారని చెప్పి ఫోన్ ఇస్తున్నాం కరెక్టే. కాకపోతే అందులో మనము వాళ్ళ మైండ్‌కి సరిపోనిది కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా నాలెడ్జ్ నేర్చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడే. అదంతా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. కానీ వాళ్ళు చూసే అప్పుడు వాళ్ళ డెవలప్‌మెంట్‌కి, వాళ్ళ మైండ్ డెవలప్‌మెంట్‌కి సరిపోయే వీడియోస్ చూస్తే బావుంటదని నా ఒపీనియన్ అనమాట. ఓకే. నేను మీ అందరికీ స్టోరీ చెప్తానని చెప్పాను కదండీ. లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ. అనగనగనగనగనగా ఒక ఊర్లో రోహన్ అని ఒకతను ఉండేవాడనమాట. అతను కట్టెలు కొట్టుకొని వ్యాపారం చేసుకుంటాడనమాట. అంటే అడవిలోకెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిని తెచ్చి మళ్ళీ మార్కెట్‌లో అమ్మి వాటితో డబ్బులు చేసుకొని ఉంటాడనమాట. ఒకరోజు అలాగే కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్తే అడవిలోకి వెళ్ళగానే దూరం నుంచి కాపాడండి, కాపాడండి అని అరుపులు వినిపిస్తాయన్నమాట. అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి వినుకుంటా వెళ్తే అక్కడ ఒక బావి కనిపిస్తుంది. ఆ బావిలో నుంచి వస్తుందన్నమాట సౌండ్. తొంగి చూస్తే దాంట్లో ఒక సాధువు ఉంటాడనమాట. ఆ సాధువు రోహన్ని చూడగానే, బాబు నన్ను కాపాడు, నేను వాటర్ తాగడానికి ఈ బావిలో తొంగి చూస్తే నా కాలు జారి నేను ఇలా పడిపోయినాను, నన్ను కాపాడమని అడుగుతాడనమాట. రోహన్ చాలా మంచోడు. అందుకని ఆయన్ని చాలా కష్టపడి ఆ బావిలో నుంచి బయటికి తీస్తాడు. ఆ సాధువు బయటికి వచ్చాక, నా ప్రాణాలు కాపాడినందుకు నా దగ్గర ఒక మ్యాజిక్ స్టిక్ ఉంది, ఇది నీకు ఇస్తున్నాను. దీని పవర్ ఏంటంటే నువ్వు ఎలాంటి మెటల్కి దీన్ని తాకిచ్చినా అది బంగారం అయిపోతుంది అని చెప్తాడనమాట. కాకపోతే దీని పవర్ ఒక 6 మంత్సే ఉంటుంది. 6 మంత్స్ తర్వాత నేను మళ్ళీ వచ్చి నా స్టిక్ తీసుకెళ్ళిపోతానని చెప్పి ఆ మ్యాజిక్ స్టిక్ని రోహన్కి ఇస్తాడనమాట. రోహన్ చాలా హ్యాపీగా స్టిక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని ఆలోచిస్తాడనమాట. చిన్న చిన్న వాటికి స్టిక్ తాకిస్తే ఏం లాభం, ఒకేసారి పెద్దదానికి తాకిస్తే నేను ధనవంతుడిని అయిపోతానని చెప్పి అనుకొని ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఉన్న డబ్బులతోని ఐరన్ కొనడానికి వెళ్తాడనమాట. ఎక్కువ ఐరన్ కొంటే, చాలా బరువు ఉన్నది కొంటే ఆయనకి చాలా బంగారం వస్తే నేను ధనవంతుడిని అయిపోతానని అనుకొని ఐరన్ కొనడానికి వెళ్తాడనమాట. కానీ ఆయన దగ్గర ఉన్న మనీతో కొంచెం ఐరన్ వస్తుంది. ఆ కొంచెం ఐరన్తో నేను చేసుకుంటానని చెప్పి మళ్ళీ వచ్చేస్తాడు. అయితే షాప్కీపర్ చెప్తాడు, ఒక 3 మంత్స్ ఆగిరా, ఐరన్ కాస్ట్ తగ్గిపోతుంది, అప్పుడు నువ్వు వచ్చి ఐరన్ తీసుకుందు అని చెప్తాడనమాట. సరే అని 3 మంత్స్ అయితే మళ్ళీ వెళ్తాడు. అప్పుడు ఏమైద్ది, ఐరన్ కాస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఆయన దగ్గర ఉన్న డబ్బులతో అసలు ఐరన్ రాదనమాట. మళ్ళీ ఆ షాప్కీపర్ ఏం చెప్తాడు, 3 మంత్స్ ఆగిరా, అప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులతోటి చాలా వస్తుంది, అప్పటికి రేట్ తగ్గిపోతుంది అని చెప్తాడనమాట. సరే అని మళ్ళీ 3 మంత్స్ ఆగి వెళ్తాడు. ఈసారి నిజంగానే రేట్ తగ్గిపోతుంది. రేట్ తగ్గిపోయిందని సంతోషంగా ఐరన్ కొనుక్కొని బంగారం చేసుకుందామని అనుకునే లోపే సాధువు వచ్చేస్తాడనమాట. ఎందుకు, 6 మంత్స్ ఆగి వస్తాను అని చెప్తాడు కదా సాధువు. ఆ 6 మంత్స్ అయిపోయింది కాబట్టి సాధువు మళ్ళీ వచ్చి, నాయన నా స్టిక్ నాకు ఇచ్చేయు, నేను అడిగి తీసుకున్నప్పుడు ఇచ్చేయాలని చెప్పాను కదా అంటే, సరే అని సైలెంట్గా ఇచ్చేస్తాడనమాట. అంతే. రోహన్ అత్యాశకి వెళ్ళి మూర్ఖత్వంతో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఏదో ఒక దానికి తగిలిచ్చి ఉంటే ఆయనకు కొంచెమన్నా బంగారం వచ్చి ఉండేది కదా. ఎంత మూర్ఖత్వం, ఎంత అత్యాశ. మంచితనం ఒక్కటే ఉంటే పనికిరాదు. రోహన్ ఎంత మంచితనంతో సాధువుని బావిలో నుంచి తీసి కాపాడాడు. చాలా మంచోడు కదా. కాకపోతే మంచితనం వల్ల నాకేమొచ్చింది, మంచితనం ఒకటి ఉంటే పనికిరాదు. బట్ మూర్ఖత్వంతో అత్యాశకి వెళ్ళిపోయి అంతా పోగొట్టుకున్నాడు అనమాట. స్టోరీ వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే, ఏదైనా టైం ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి, ఛాన్స్ ఇచ్చినప్పుడే వాడుకోవాలి. అత్యాశకి వెళ్తే రోహన్ లాగే అవుతుంది. ఓకే పిల్లలు, స్టోరీ బాగా అర్థమైంది అనుకుంటా. హోప్ యూ ఆల్ లైక్ ద స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ.